పూరా లోకల్ ప్రభుత్వాలు తీసుకొచ్చేలో ముఖ్య భూమిక పోషించిన మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటాను. మర్చిపోం, ఆ రోజు మర్చిపోం. 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినాం. 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యే అంటే ఎట్లుంటుందో అనుకున్నాం. అసెంబ్లీకి అడుగు పెట్టినాం. మా ఆలోచన అంతా అభివృద్ధి చేయాలి, నిధులు తేవాలి, అద్భుతంగా పనిచేయాలని ఆలోచన. 2010 సంవత్సరంలో కేంద్రం నుంచి 765 కోట్ల రూపాయల నిధులు విడుదలైంది. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు, గ్రామీణ ప్రాంతంలో నీటి వసతి కోసము కేంద్రం నుంచి 750 కోట్లు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినప్పుడు రఘువీరారెడ్డి గారు మంత్రి గారు ఉన్నప్పుడు మేము హరీష్ రావు గారు అందరం వెళ్ళాం. 750 కోట్లల్లో మా యొక్క రూరల్ ప్రాంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు నిధులు ఇవ్వాలి ఎక్కువ అని చెప్పి అంటాం. కానీ అలాట్మెంట్ చూస్తే తెలంగాణకు 0, ఒక్క రూపాయి ఇవ్వకుండా మొత్తం కూడా అనంతపూర్, విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతాన్ని మొత్తానికి 750 కోట్ల రూపాయలుగా తరలించారు. తెలంగాణలో ఒక్క రూపాయడం కేటాయించజరలే. తెలంగాణ ఉద్యమం ఓదికు భగ్గుమన్నది. నేను ఆ రోజు చెప్పిన హరీష్ అన్న, ఇంత అన్యాయం ఉంటుందా? త్వరలోనే నేను కూడా ఉద్యమం చేపడతా. నేను టీడీపీలో గెలిచినా కానీ ఇంత అన్యాయం నా కళ్ళ ముందు అయితే ప్రజలకు ఏం సాయం చేస్తాము అంటే, ఒకవైపు ఎమ్మెల్యేలు మన ముందునే ఇట్లా మనకు ద్రోహం చేస్తుర్రు కాబట్టి ఇక తెలంగాణ రాకముందు ఇంత ద్రోహం చేసిండ్రు, ఈ 40-50 సంవత్సరాలు ఇంకెంత దోసుకున్నారు మనల్ని. కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా భావితరానికి క్షమించమనని, భావితరం కోసం మనము అని ఆ రోజు కూడా 2013లో కేసీఆర్ అధ్యక్షన ఈరోజు అక్కడ కరీంనగర్లో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి టికెట్ ఇచ్చింది మీరే, కానీ మా ప్రజల మనోభావాలు దెబ్బతింటుంది, ప్రజల ఉద్యమంలో పాల్గొంటామని చెప్పేసి ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నాం. మాకు తెలుసు, ఏనుగు రవీంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు, నారదాసు లచ్చన్న ఉండే, హరిశంకరు, మేమందరం కూడా టీడీపీలో ఉన్నా కూడా పోయి స్టేజ్ వేస్తే స్టేజ్ కూడా పీకేసే పరిస్థితి ఉండే. స్టేజ్ని పీకేసి మీరు ఉద్యమం చేయొద్దని చెప్పి లొలి పెడుతుండే. ఇక స్టేజ్ని వీక్తారా అని చెప్పేసి గ్రానైట్ లారీ పెట్టి పర్మనెంట్ ఒక గ్రానైట్ లారీనే మేము ఒక స్టేజ్గా పెట్టుకున్నాం. బతుకమ్మ ఆడితే బతుకమ్మ తీసుకుపోయి పోలీసులు పెట్టిర్రు, బతుకమ్మ ఎట్లా ఆడుతారు మీరు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లేదు అని చెప్పేసి. ఇట్లా ప్రజలు చాలా ఇబ్బంది పెట్టినా కొద్దీ ప్రజలు ఒక కసి పెరిగింది. ఎట్టి పరిస్థితిలో తెలంగాణ ఉద్యమాన్ని చేయించుకోవాలని చెప్పేసి ప్రపంచంలో ఉద్యమాలు చాలా జరిగినాయి, కానీ ప్రపంచంలో అతి గొప్ప ఉద్యమం జరిగిందంటే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ రోజు కూడా స్వాతంత్ర ఉద్యమం కూడా మనం చూడలే, భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం చూడలే, విన్నాం, కానీ కళ్ళ ముందు జరిగింది తెలంగాణ ఉద్యమం. సకల జనులు కూడా ఉద్యమంలో పాల్గొన్నదంటే ఆ యొక్క ఉద్యమానికి ఉన్న ఆ సిన్సియారిటీ ప్రకారము తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు పాల్గొన్నాం. 2009లో 10 తర్వాత పోయినాక అప్పటికే 2009లో కేంద్ర ప్రభుత్వము దోబూచులు ఆడుతుంది. దోబూచులు ఆడు కొత్త కాదు. 1956లో మన హైదరాబాద్ స్టేట్ను ఆంధ్రప్రదేశ్ కలిపిన తర్వాత మనని 1916లో ఉద్యమం జరిగింది. 1969లో ములికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి మళ్ళా మా రాష్ట్రం మాకు రావాలి, మీతో పొత్తు వద్దు అని చెప్తే కూడా ఆ రోజు కూడా ఎంతోమంది అమరులైనరు. కానీ స్వార్థ రాజకీయ నాయకుల కోసం, స్వార్థ రాజకీయాలలో కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ కొనుగోలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని 1916లో భూస్థాపితం చేసిండ్రు. తెలంగాణ అనే వర్డ్ అసెంబ్లీలో వినబడద్దు అని చెప్పేసి కూడా ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఖరాఖండిగా చెప్పడం కాదు, ఇప్పుడున్న వినయ్ భాస్కర్ వాళ్ళ అన్న ప్రణయ్ భాస్కర్ గారు ఆ రోజు అసెంబ్లీలో తెలంగాణ మాట్లాడితే ఇది తెలంగాణలో ఉచ్చరించకూడదు తెలంగాణ వర్డ్ అని చెప్పేసి రికార్డుల గురించి తెలియజేసిన పరిస్థితి. అంటే తెలంగాణలో వచ్చి వాళ్ళు ఆశ్రయం శరణు కోరి తెలంగాణకు వచ్చి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మద్రాసు రాష్ట్రం నుంచి వెళ్ళగొడితే దిక్కులేక తెలంగాణ రాష్ట్రంకి వచ్చి వాళ్ళు శరణు కోరి తెలంగాణ మీద ఆధిపత్యం చేయడం జరిగింది. అది చరిత్ర. కానీ ఒక్కసారి ఆలోచించుకుందాం, మేము వ్యవసాయ కుటుంబమే, గలగలా గోదావరి పారుతుంది కానీ ఎక్కడ ఆగకుండా ధవళేశ్వరం దాకా ఆగకుండా పోతుంది. మొత్తం కూడా ఆంధ్రాకి నీళ్ళు పోతాయి, తెలంగాణ ఏడారి. ఆంధ్రలో ఉద్యోగస్తులు అందరూ తెలంగాణ ఉద్యోగం చేస్తే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు దుబాయ్ పనిచేసే పరిస్థితి వచ్చింది. కష్టకాలం. ఒక్కసారి చూసుకుందాం, తెలంగాణ రాకముందు కూడా గ్రామాలలో ఆర్థిక పరిస్థితి ఉండకపోవు. ఈ కరీంనగర్లో రోడ్లు వేద్దామంటే 40-50 రోడ్లు వేసే పరిస్థితి లేదు, నీళ్లు లేవు, భూమికి పంట పండిద్దామంటే నీళ్లు లేని పరిస్థితి, కరెంటు లేదు. ఇవన్నీ చూసినాం మనం, నా కళ్ళ ముందే జరిగింది.
నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం, కరెంటు లేక ఇబ్బంది పడ్డాం. ఆ రోజు కేసీఆర్కి ఒక ఆలోచన వచ్చింది. 1969లో ఉద్యమాన్ని ఇలా అయితే నీరు గార్చిండ్రో కానీ మనం కూడా అట్లా పరిస్థితి వస్తే గిట్ట భావితరం క్షమించదని చెప్పేసి ఒక నినాదం పేండు. నన్ను రాళ్లతో కొట్టి చంపండి కానీ ఎట్టి బస్సులో తెలంగాణ ఉద్యమం వెనకంటి వెయ్యొద్దు అని చెప్పి పోవడం జరిగింది. అయినా నిర్బంధం చేసిండ్రు. నిర్బంధం చేసిన తర్వాత 2009లో ఆ రోజు కేసీఆర్ గారు ఈ ఉద్యమాలతో పని కాదుగా, అయితే నా బలిదానమే కోరుకుంటుంది కావచ్చు, డెఫినెట్గా బలిదానమే చేసుకుంటామని చెప్పేసి 2009 నవంబర్ 29 తారీఖు నాడు ఇదే రోజు సుమారు 16 సంవత్సరాల క్రితము ఒక బృహత్తరమైన నాయకుడు కేసీఆర్ గారు ఇదే కరీంనగర్ నుంచి రండి, రాకేష్ గారు ఉన్న పొన్నమల్లి గారు రండి, మధుసూర్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడే శాతవాహన్ యూనివర్సిటీలో మంచి ప్రోగ్రాం చేసినాం. పిల్లలకు కూడా చరిత్ర చెప్పినాం. వాస్తవంగా పిల్లలకు కూడా కేసీఆర్ చరిత్ర తెలియదు, చెప్పాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు అక్కడ పాలాభిషేకం చేసుకున్న తర్వాత ఆ రోజు 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ సంకల్పం చేసుకున్నాడు. ఒకటే, ఇక నా వయసు అయిపోయింది కానీ నా ద్వారా భావితరానికి మేలు జరగాలని చెప్పేసి కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చుడో ఒక నినాదంతో ఆ రోజు సిద్దిపేటలో నిరాహార దీక్షకు బయలుదేరినప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం వల్లనే ఢిల్లీ మొత్తం కూడా కదలింది. ఢిల్లీ పెద్దలు అనుకున్నారు ఉద్యమం చేసిన గతంలో నీరు గార్చినాం కానీ ఇప్పుడున్న నాయకుడు ఉన్నాడు కాబట్టి మనం నీరు గార్చే పరిస్థితి లేదు కాబట్టి డిసిషన్ తీసుకోవాలి, అమరుడు అవుతుందని చెప్పేసి ఆ రోజు నిరాహార దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేస్తే మొదటి బిడ్డ, వెనకబడిన కులాల బిడ్డ శ్రీకాంతాచారి ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకుండో అప్పటి నుంచి ఢిల్లీలో కదలిక వచ్చింది. అంటే వీరి ఉద్యమం ఎంత సిన్సియర్గా పనిచేస్తుండ్రు, ప్రాణత్యాగాన్ని కూడా వెనకాడతారని చెప్పేసి పోలీసు కిష్టయ్య కానీ యాదయ్య కానీ ఎంతోమంది కూడా ఆ బిడ్డలు కూడా అమరులైందంటే కేంద్రం ఆలోచించింది. ఇది ఉత్తుత్తి ఉద్యమం కాదు, ప్రజలు నాటకపోయింది, ఒక సంకల్పం చేస్తుందని చెప్పేసి ఆ రోజు డిసెంబర్ 9, 2009లో కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచిన నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ